మొదటి ప్రశ్న. పార్వతి శివుడిని పెళ్లి చేసుకోలేక ఎలా మరణించింది? ఆప్షన్ ఏ విషం తాగి, ఆప్షన్ బి అగ్నిలో దూకి, ఆప్షన్ సి నదిలో దూకి, ఆప్షన్ డి పర్వతం నుండి దూకి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అగ్నిలో దూకి. రెండవ ప్రశ్న. శివుడిని అవమానించి పార్వతి బాధకు కారణం కలిగించింది ఎవరు? ఆప్షన్ ఏ దక్షకుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి బ్రహ్మ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దక్షకుడు. మూడవ ప్రశ్న. శివుడు సతి శరీరం 51 ముక్కలుగా అయిన తర్వాత కోపంతో ఏం చేశాడు? ఆప్షన్ ఏ యుద్ధం చేశాడు, ఆప్షన్ బి తాండవం చేశాడు, ఆప్షన్ సి అరణ్యానికి వెళ్ళాడు, ఆప్షన్ డి ధ్యానం చేశాడు. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాండవం చేశాడు. నాలుగవ ప్రశ్న. శివుడి కోపానికి కారణమయ్యే కన్ను ఏది? ఆప్షన్ ఏ ఎడమ కన్ను, ఆప్షన్ బి కుడి కన్ను, ఆప్షన్ సి మూడవ కన్ను, ఆప్షన్ డి వెనక కన్ను. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మూడవ కన్ను. ఐదవ ప్రశ్న. శివుడి కంఠం నీలం రంగులో ఉండటానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ అమృతం తాగడం వల్ల, ఆప్షన్ బి హలాహల విషం తాగడం వల్ల, ఆప్షన్ సి శాపం వల్ల, ఆప్షన్ డి యుద్ధం వల్ల. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హలాహల విషం తాగడం వల్ల. ఆరవ ప్రశ్న. శివుడి మెడలో ఉన్న పాము పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వాసుకి, ఆప్షన్ బి తక్షకుడు, ఆప్షన్ సి కాళియా, ఆప్షన్ డి ఆదిశేషుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వాసుకి. ఏడవ ప్రశ్న. శివుడు తలపై ధరించే చంద్రుణ్ణి ఏమంటారు? ఆప్షన్ ఏ అర్ధచంద్రుడు, ఆప్షన్ బి పౌర్ణమి చంద్రుడు, ఆప్షన్ సి అమావాస్య చంద్రుడు, ఆప్షన్ డి నీలచంద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అర్ధచంద్రుడు. ఎనిమిదవ ప్రశ్న. శివుడు తాండవ నృత్యాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ లాస్యం, ఆప్షన్ బి తాండవం, ఆప్షన్ సి కూచిపూడి, ఆప్షన్ డి భరతనాట్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తాండవం. తొమ్మిదవ ప్రశ్న. శివుడి భార్య ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మి, ఆప్షన్ బి సరస్వతి, ఆప్షన్ సి పార్వతి, ఆప్షన్ డి సీత. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పార్వతి. 10వ ప్రశ్న. శివపార్వతులు ఎక్కడ నివసిస్తారు? ఆప్షన్ ఏ వైకుంఠం, ఆప్షన్ బి స్వర్గలోకం, ఆప్షన్ సి కైలాస పర్వతం, ఆప్షన్ డి పాతాళ లోకం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కైలాస పర్వతం. 11వ ప్రశ్న. శివుడి చేతిలో ఉండే చిన్న డప్పు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మృదంగం, ఆప్షన్ బి డమరు, ఆప్షన్ సి తబలా, ఆప్షన్ డి నారద స్వరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డమరు. 12వ ప్రశ్న. శివుడు గంగాదేవిని తల మీద ఎందుకు ధరించాడు? ఆప్షన్ ఏ ఆమెను రక్షించడానికి, ఆప్షన్ బి భూమి మీదకి వేగాన్ని తగ్గించడానికి, ఆప్షన్ సి పూజ కోసం, ఆప్షన్ డి యుద్ధం కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమి మీదకి వచ్చే వేగాన్ని తగ్గించడానికి. 13వ ప్రశ్న. మహాశివరాత్రి ఏ దేవునికి సంబంధించిన పండుగ? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి ఇంద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శివుడు. 14వ ప్రశ్న. శివుడి సతి శరీరం 51 ముక్కలైన తర్వాత వాటిని ఎలా మార్చాడు? ఆప్షన్ ఏ దేవాలయంగా నిర్మించాడు, ఆప్షన్ బి పర్వతాలపై ఉంచాడు, ఆప్షన్ సి శక్తిపీఠాలుగా ఏర్పడేలా చేశాడు, ఆప్షన్ డి సముద్రంలో వదిలాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శక్తిపీఠాలుగా మార్చాడు. 15వ ప్రశ్న. శివుడు కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ గణేశుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి రాముడు, ఆప్షన్ డి ఇంద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గణేశుడు. 16వ ప్రశ్న. శివుడి చేతిలో ఉండే ఆయుధం ఏమిటి? ఆప్షన్ ఏ చక్రం, ఆప్షన్ బి గద, ఆప్షన్ సి త్రిశూలం, ఆప్షన్ డి ఖడ్గం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి త్రిశూలం. 17వ ప్రశ్న. శివుడు వాహనం ఏమిటి? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి గరుడ, ఆప్షన్ సి నంది, ఆప్షన్ డి ఏనుగు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నంది. 18వ ప్రశ్న. శివుడు లోకంలో ఎన్ని ముఖాలు కలిగిన వాడుగా చెప్పబడతాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5. 19వ ప్రశ్న. శివుడి తలపై ఉన్న అర్ధచంద్రుడు ఏమికి సూచకం? ఆప్షన్ ఏ కాల నియంత్రణ, ఆప్షన్ బి యుద్ధం, ఆప్షన్ సి సంపద, ఆప్షన్ డి వర్షం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాల నియంత్రణ. 20వ ప్రశ్న. శివుడు ఏ పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటాడు? ఆప్షన్ ఏ వింధ్య పర్వతం, ఆప్షన్ బి నీలగిరి పర్వతం, ఆప్షన్ సి కైలాస పర్వతం, ఆప్షన్ డి అరుణాచల పర్వతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కైలాస పర్వతం. సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్స్ కి